మీరు వెలికిలా పడుకుంటున్నారా? అయితే ఈ జన్మకి మీ మోకాళ్ళ నొప్పులు తగ్గవు. వెల్లికిలా కానీ బోర్లా కానీ పడుకుంటే మీకు మోకాళ్ళ నొప్పులు లేనాళ్ళకి త్వరలో మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మోకాళ్ళ నొప్పులు ఉన్నాళ్ళకి ఎట్లీస్ట్ ఫర్ ద డీజనరేషన్. అంటే ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? మీరు వెల్లికిలా పడుకుంటే మీ నీ ఇలా లోపలికి వెళ్ళి ఉంటుంది. ఈ నీ మీద ప్రెజర్ ఎక్కువగా ఉండటం మూలకంగా మోకాళ్ళ మీద ఒత్తిడి పడిపోయి మీకు మోకాళ్ళు పూర్తిగా దెబ్బతింటాయి. ఈ మోకాళ్ళ నొప్పి ఎక్కువైతే మీరు మంచం కూడా సరిగ్గా దిగలేరు. అందుకని ఎప్పుడూ కూడా పొరపాట్లు కూడా ఇట్లా వెలికిలు కానీ ఇలా బోర్లా కానీ రెండూ కూడా పడుకోవడం అనేటువంటిది మంచిది కాదు. పడుకున్నారా జీవితంలో కర్రపోటు తప్పదు తప్పదు తప్పదు. ఏ ఆపరేషన్ చేసినా ఏవి చేసినా కూడా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అది వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీ పోస్చర్ని మార్చుకోండి. మీ పోస్చర్ని ఎలా మారుస్తారు? మీరు 5 నిమిషాలు కాదు కదా 2 నిమిషాలు కూడా ఎల్లికలా పడుకోకూడదు. లెఫ్ట్కో రైట్కో తిరిగి పడుకోవాలి. ఎడం వైపుకో కుడి వైపుకో తిరిగి పడుకోవాలి. ఎడం వైపుకి తిరిగి పడుకోవడం చాలా మంచిది. ఎందుకని ఎడం వైపుకి తిరిగి కనుక పడుకుంటే మీకు హార్ట్ అటాక్ నిద్రలో రావటం కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం కానీ తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఎడం వైపుగా కనుక పడుకుంటే మీకు గ్యాస్ట్రిక్ డిజార్డరు రాకుండా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎడం వైపుకే తిరిగి పడుకోండి. లేదు తప్పదొరుకున్నప్పుడు అప్పుడప్పుడు కుడివైపును కూడా తిరిగి పడుకోండి. ఈ విషయం గురించి మీకు పూర్తి వీడియో తర్వాత పెడతాను. ఆ వీడియోని మీరు చూడండి. అన్ని నీ పెయిన్స్ కూడా ఆర్థోపెడిక్ మాత్రం కాదు. ఆర్థోపెడిక్ డాక్టర్ని మీరు కన్సల్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ వీడియో వస్తుంది. ఆ వీడియోని మీరు జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.